అందరికీ నమస్కారం. రాష్ట్రంలో ఘోర విషాదం, చిన్నపిల్లాడు నరబలి. ఈ విషయాన్ని తెలుసుకుని వీడియో మీరు కంప్లీట్‌గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మనం చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇంక లేట్ చేయకంటే వీడియోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, విద్యతోనే సమాజం అభివృద్ధి చెందుతుంది. అపోహలు, మూఢనమ్మకాలతో సమాజం వెనకబడిపోతుంది. కానీ ఆ విద్యకు నిలవైన ఓ పాఠశాలలో తాంత్రిక పూజలు జరుగుతున్నాయి. విద్యను బోధించే టీచర్లే నరబలి ఇచ్చారు. అది కూడా ఆ పాఠశాలలో చదువుకునే విద్యార్థిని నిర్దాక్షిణ్యంగా హత్య చేశారు. ఈ హృదయ విదారక ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది. ఈ కేసులో పోలీసులు 5గురిని అరెస్ట్ చేశారు. పోలీసుల కథనం ప్రకారం ఉత్తరప్రదేశ్ రాష్ట్రం హత్రాస్ నగరానికి సమీపంలో ఉన్న రస్గవాన్ అనే గ్రామంలో డిఎల్ పబ్లిక్ స్కూల్ ఉంది. అయితే ఆ స్కూల్ ఓనర్ జసోదన్ సింగ్, ఆయన కుమారుడు దినేష్ బజేల్ స్కూల్ డైరెక్టర్ పదవిలో ఉన్నారు. అయితే జసోదన్ సింగ్కు మూఢనమ్మకాలు పిచ్చి ఉంది. ఆయనకు తాంత్రిక పూజలు, చేతబడి విద్య అంటే అపార నమ్మకం. మరోవైపు తన స్కూల్కు రాష్ట్ర స్థాయిలో పేరు రావాలని జసోదన సింగ్ కోరిక. తన కోరిక నెరవేరాలంటే ఒక చిన్న పిల్లవాడిని నరబలి ఇవ్వాలని ఆయనకు తాంత్రికుడు చెప్పడంతో జసోదన్ సింగ్ అదే పనిలో పడ్డాడు. అందుకుగాను తన స్కూల్లో చదివే ఒక పిల్లాడిని బలివ్వాలని నిర్ణయించుకున్నాడు. దీనికోసం తన కుమారుడు స్కూల్ డైరెక్టర్ దినేష్ని పిలిచి ఈ విషయం చెప్పాడు. తన తండ్రి చెప్పిన మాటలకు దినేష్ అంగీకరించాడు. అలా సెప్టెంబర్ 6న స్కూల్ హాస్టల్లో ఉన్న ఒక 9 ఏళ్ల పిల్లాడిని నరబలి ఇవ్వాలని ప్రయత్నించారు, కానీ విఫలమయ్యారు. దీంతో తాంత్రికుడు త్వరగా ఒక పిల్లాడిని తీసుకురావాలని సూచించాడు. దీంతో మళ్ళీ స్కూల్ హాస్టల్లో ఉన్న 11 ఏళ్ల క్రితార్థిని ఎంచుకున్నాడు. క్రితార్థ్ స్కూల్లో 2వ తరగతి చదువుతున్నాడు. అయితే 2 రోజుల క్రితం స్కూల్ పరిసరాల్లో ఉన్న బావి వద్ద తాంత్రికుడు క్షుద్ర పూజలకు అంతా సిద్ధం చేశాడు. రాత్రి అందరూ పడుకున్నాక హాస్టల్లో నిద్రపోతున్న క్రితార్థ్ని స్కూల్ డైరెక్టర్ దినేష్ మరో 3 టీచర్లు కలిసి బలవంతంగా బయటికి తీసుకొచ్చారు. కానీ క్రితార్థ్ గట్టిగా కేకలు వేయడంతో అతడు నోరు మూయించేందుకు ప్రయత్నించే క్రమంలో క్రితార్థ్ ఊపిరి ఆగకుండా చనిపోయాడు. దీంతో మరోసారి వారి నరబలి ఇవ్వడంలో విఫలమయ్యారు. అయితే ఈసారి పిల్లాడు చనిపోవడంతో అతని హత్యకు కప్పిపుచ్చాడని క్రితార్థ్ తండ్రి ఫోన్ చేసి హాస్టల్ క్రితార్థ్ అనారోగ్యంగా ఉన్నాడని చెప్పారు. ఈ విధంగా అయితే ఒక చిన్నపిల్లని నరబలి చేద్దామని తీసుకెళ్లి ఊపిరాటంగా చెప్పడం జరిగింది. చూసారు ఫ్రెండ్స్, లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.